హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని ఇంకొక సమ్ అయితే చూద్దాము. నార్మల్గా అయితే టీ అనేది 2 years 3 years అని చూసాము. ఇప్పుడు వచ్చేసి హాఫ్ ఇయర్ అయితే ఎలాగా, క్వార్టర్లీ అయితే ఎలాగా, వాటి గురించి తెలుసుకుందాము. వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ ఇక్కడ హాఫ్ ఇయర్ అనేది తీసుకున్నాము. సమ్ అయితే చూద్దాము. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20% పర్ యానం, టీ ఈజ్ ఈక్వల్ టు 1.5 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది ఇచ్చారు మనకి. Then calculate the principal and difference between compound interest and simple interest. Interested compounded half yearly అని ఇచ్చారు. అయితే సమ్ ఎలా సాల్వ్ చేయాలని చూద్దాము. ఆర్ అనేది మనకి ఇక్కడ ఏంటి 20% ఇచ్చారు. మనం మామూలు ఇయర్ తీసుకున్నట్లయితే కనుక 12 months ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటి హాఫ్ ఇయర్లీ అని చెప్పేసి అన్నారు. అంటే సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి మనం తీసుకున్న అమౌంట్ కి ఇంట్రెస్ట్ అనేది పే చేయవలసి ఉంటుంది. సో 12 months అంటే కాంపోనెంట్ హాఫ్ ఇయర్లీ అంటే 6 months అండ్ 6 months సరిపోయింది కదా. 6 months కి ఒకసారి చేయాలి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే మంత్ కి 2 parts. సో ఇక్కడ హాఫ్ ఇయర్లీ అని అన్నారు కాబట్టి బై 2 చేయండి. ఆర్ వాల్యూ అనేది 10% అవుతుంది. సో సమ్గా తగ్గట్టుగా మనం ఆర్ అనే దాన్ని సెట్ చేసుకున్నాం. ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 10% అనేది ఈ విధంగా వచ్చింది. అయితే ఇంకోటి చూద్దాం. టీ ఇజ్ ఈక్వల్ టు 1.5 అన్నారు. అంటే 0.5 ఇలా రాసుకోవచ్చు కదా 1/2 కింద. సారీ, టీ ఇజ్ ఈక్వల్ టు 1.5 అన్నారు. సో టీ ఎలా రాసుకోవచ్చు మనం 3/2 కింద రాసుకోవచ్చు కదా. 1.5 ని 3/2 కింద రాసుకోవచ్చు. సో 3/2 రాసుకున్నాము. అయితే ఇక్కడ ఇయర్ కి 12 months అని అనుకున్నాం కదా. కాంపోనెంట్ హాఫ్ ఇయర్లీ అని అన్నారు. సో హాఫ్ ఇయర్లీ అంటే మనకి ఇక్కడ ఎన్ని పార్ట్స్ వచ్చాయి 2 parts. 6 months ఒకసారి కట్టాలి కాబట్టి అంటే 2 times కట్టాలి. సో ఇంటూ 2 చేయండి. ఇది క్యాన్సిల్. సో 3 అనేది ఫైనల్ గా వచ్చింది. ఇప్పుడు టీ వాల్యూ ఎంత అంటే కనుక 3 years అని వేసుకున్నాము. సో సమ్మని ఈ విధంగా ఫస్ట్ మనకు నచ్చినట్టుగా మార్చుకున్నాము. ఇప్పుడు చూద్దాం సమ్ ఎలా చేయాలి అనేది. సో ఆర్ ఇజ్ ఈక్వల్ టు 10% అంటే మనం ఎలా రాసుకోవచ్చు 1/10 కింద రాసుకోవచ్చు. సో టీ ఇజ్ ఈక్వల్ టు 3 years చేసుకున్నాము. సో 3కి చేసుకున్నాము. టీ ఇజ్ ఈక్వల్ టు 3 కాబట్టి ఇప్పుడు 10 కదా. టీ వాల్యూ 10. సో 3 years కాబట్టి 1000. 10 into 10 into 10. సో ఫస్ట్ ఇయర్ కి 1/10 కాబట్టి 100 అండ్ సెకండ్ ఇయర్ కి 100, థర్డ్ ఇయర్ కి 100. నెక్స్ట్ దీనికి ఇంట్రెస్ట్ అనేది పడుతుంది కదా. సో 1/10 times అంటే 10, దీనికి 1/10 అంటే 10 అండ్ దీనికి కూడా ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి 10 అండ్ దీనికి ఇంట్రెస్ట్ వచ్చేసి 1. సో మనకి కంప్లీట్ గా ఇలా అయితే వచ్చింది. సో ఇప్పుడు దీని నుంచి మనకి ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఎంత 6,620. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత చూద్దాం. ఇక్కడ కంప్లీట్ గా 100 100 100 300 అండ్ 31 రూపీస్ అంటే 331 రూపీస్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయ్యింది. సో 331 రూపీస్ 2 times పోతుంది. సో 20 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 20 అయితే ఇక్కడ రావడం జరిగింది. మనకి 20 units అనే వచ్చింది. సో ఈ 20 అన్నట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నారో అది వచ్చేస్తుంది. ప్రిన్సిపల్ కావాలి అన్నారు. ప్రిన్సిపల్ 1000 ఇంటూ మనకు వచ్చింది ఎంత 20. సో 20K వచ్చేసి ప్రిన్సిపల్ అయింది. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అని అన్నారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత మనకి 331, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 300. సో మైనస్ చేసేయండి. 300 క్యాన్సిల్ 31. డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ ఎంత అంటే కనుక 31 into 20. 620 వచ్చేసి డిఫరెన్స్ అయ్యింది. నెక్స్ట్ అంతే కదా మనం ఫైండ్ అవుట్ చేయమని. ఓకే, అంతే మనం ఫైండ్ అవుట్ చేయమన్నది. సో ఇక్కడ ఏంటంటే సమ్ అంతా సేమే, కాకపోతే 1.5 years లో వచ్చినప్పుడు దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి మనకు నచ్చినట్లుగా, అంటే మనకు సమ్ వచ్చేలాగా అనేది మనం చూసుకోవాలి. హాఫ్ ఇయర్లీ అన్నారు కాబట్టి 20% ని బై 2 చేశాను. అట్ ది సేమ్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 1.5 ని 3/2 కింద రాసుకోవచ్చు కాబట్టి 3/2 కింద చేసుకున్నాను. 6 months కి ఒకసారి మనం పే చేయాలి కాబట్టి అంటే 2 times పే చేయవలసి వస్తుంది కాబట్టి ఇంటూ 2 చేశాను. 2 క్యాన్సిల్. సో 3 years టీ ఈజ్ ఈక్వల్ టు 3 అని వచ్చింది. మిగతాదంతా సమ్ సేమ్ టు సేమ్ ప్రీవియస్ సమ్ ఎలా చేస్తాం అలాగే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.